ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కష్టాలు కన్నీళ్లే కాదు, ప్రేమ ఆప్యాయతలు నవ్వులు పువ్వులు ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు నాన్ స్టాప్ నూకరాజు along with his team. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. నమస్కారం మేడం, మాది మధ్య తరగతి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మిడిల్ క్లాస్ అంటే ఏంటండి? ఏ పైన సరే మిడిల్ లో ఆపేసి ఒక్క సంసారం మాత్రం చివరి వరకు చేయడమేనే మిడిల్ క్లాస్ అంటే. అర్థం కాలేదు కదూ. ఉన్నవాడికి లేని వాడికి తేడా తెలిస్తేనే నీకు అర్థమవుతుంది. ఉన్నవాడు వాడి పిల్లాన్ని తీసుకుని సినిమాకి వెళ్తాడు, లేనివాడు వాడి పిల్లాన్ని తీసుకుని పనికి వెళ్తాడు. మరి మధ్య తరగతి వాడు సినిమాకి తీసుకెళ్లేంత మనీ లేక, పనికి తీసుకెళ్లేంత మనసు లేక ఇంట్లోనే సినిమా చూపిస్తాడే. ఉన్నవాడు వాడి పిల్లానికి బంగారం కొంటాడు, లేనివాడు వాడి పిల్లానికి ఇత్తడు కొంటాడు. మరి మధ్య తరగతి వెండి కొంటాడండి? లేదు, వాడి పిల్లాన్ని బంగారం అని పిలుస్తాడే. అంతకు మించి వాడు ఇంకేమీ చేయలేడు. అంతేకాదు, ఉన్నవాడు వాడి పిల్లాన్ని హనీమూన్కి తీసుకుని వెళ్తాడు, లేనివాడు ఇంట్లోనే హనీమూన్ చేసుకుంటాడు. మరి మధ్య తరగతి వాడు పెళ్లికి ముందే హనీమూన్ చేసుకుంటాడు. కక్కుర్తి అదవలు కాదు. ఏంటా ఫోన్ మీద ఎమ్మని రాసింది? మధ్య తరగతి ఫోన్ లక్ష్మి, అందుకే ఎమ్మని ఉంటది ఫోన్ మీద. లక్ష్మి, నేను నెలంతా కష్టపడి సంపాదించిన లక్ష్మి, జాగ్రత్తగా బీరువాలో పెట్టు. పెట్టావా? పెట్టానండి. ఒక 200 తేవా పాలవాడికి ఇవ్వాలి. అలాగేనండి. ఒక 300 తీసుకురావా పేపర్ వాడికి ఇవ్వాలి. ఇదిగోండి. ఒక 400 ఇవ్వా గ్యాస్ వాడికి ఇవ్వాలి. ఒక 200 ఇస్తే కరెంటు వాడికి ఇస్తా. ఒక 100 ఇస్తే డ్రైనేజీ వాడికి ఇస్తా. అమ్మయ్యా, ఇంకా బీరువాలో ఏముంది లక్ష్మి? నా లంగాలు జాకెట్లు తప్ప ఇంకేముంటాయి బీరువాలో? ఇవాళ మన పెళ్లి రోజు అండి. అవును. ఒక 200 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. పాలవాడికి పేపర్ వాడికి రెంట్కి కరెంట్. వద్దు వద్దు వద్దులేండి. మీరు చీర కొనిపెట్టరు, ఏం కొనిపెట్టరు. పోనీ పెళ్లి రోజు ఒక ముద్దన్న పాలవాడికి వాళ్ళందరికీ పెట్టను, మీకు పెట్టమంటే పెడతాను. మన మధ్య తరగతి కష్టాలు చూసావు కదా లక్ష్మి. కనీసం మన మధ్య తరగతి కష్టాలు ఇంద్రజామ కన్నా చెప్పండి, ఆవిడను తీరుస్తారు. వద్దు లక్ష్మి, జబర్దస్త్ చేస్తూ హ్యాపీగా ఉంది. మన కష్టాలు చెప్తే ఆవిడ మధ్య తరగతి అయిపోతుంది లక్ష్మి. మేడం, వీడు నా కొడుకు, వాడు నా అల్లుడు, వాడు నా రెండో అల్లుడు, నా కూతురు మా నాన్నగారు. ఈ డ్రెస్ లో రితిక్ రోషన్ దేనికి పనికిరాడు. కానీ మనం పని చేయాలి నాన్న, అప్పుడే 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. పని చేయాలంటే 4 ఎందుకు లోపలికి వెళ్తాయి? అలా చేస్తే 4 ఏళ్ళు గొంతులోకి వెళ్ళవు నాన్న ఈసారి. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళి నా ఇంటర్వ్యూ మేడాన్ని చొక్కాయి తీసి మరీ దాడి చేసావంటే ఎందుకు? అంటే వెళ్ళాను, లోపలికి రాంది, డోర్ పెట్టమంది. ఆవిడ డోర్ పెట్టమంది అందుకు కాదురా, లోపల మాట అడిగే క్వశ్చన్లు బయటికి వినిపించకుండా ఉండాలని. నేను చొక్కా తీసిన తర్వాత తెలిసింది నా మ్యాటర్. కానీ నరేష్, ఏంటి ఇప్పటి నుంచి బాధ్యత మొత్తం నీ మీద పెడదాం అనుకున్నా. ఇప్పుడే నా వల్ల అవ్వట్లేదు. ఫుల్ ఎంత అంటే నా వల్ల కాదు అసలు. మామయ్య గారు, నాకు పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు ఆ సమస్యను నేను కదా డాక్టర్ అని ఆయన ఒకరు ఉంటారు. దాని గురించి కాదండి, మరి నాకు పెళ్లికి బండి పెడతా అన్నారు. ఇప్పటి వరకు పెట్టలేదు. అసలు పెడతారా పెట్టరా? అల్లుడు గారు, నాకున్న సమస్యలు మీకు తెలుసు కదా. పాలవాడికి పేపర్ వాడికి పక్కింటి సుజాత. సుజాత ఏంటి? దానివల్లే మధ్య తరగతి. మామయ్య, నాకు పొలం పెడతారా పెట్టరా? ఆ సీడీ ఏదో స్టక్ అయింది చూద్దాం. సీడీ కాదు, మన బావ మాట్లాడుతున్నాడు. పెడతాను అల్లుడు గారు, పెడతా. నాకు బైక్ పెడతారా పెట్టరా? పొలం పెడతారా పెట్టరా? బైక్ పెడతారా పెట్టరా? పొలం పెడతారా పెట్టరా? ఒరే, మీ ఇద్దరికి ఏదో పెడతాను రా. ఒక 10 రోజులు టైం ఇవ్వండి. నీకు బండి పెడతాను, నీకు పొలము పెడతాను, నా కూతుర్ని నేను చక్కగా చూసుకుంటాను. మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. నాన్న, నువ్వు బాగా కష్టపడి చదివితే జాబు తెచ్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు చదువుకోవాలి నాన్న, కూర్చుని చదువుకో. సైన్స్ టీటా, కాస్ట్ టీటా, ఇన్స్కిట్ లో చేయడం నా టీటా. లక్ష్మి, పిల్లవాడికి పాలు తీసుకురా. దేనికి నాన్న పాలు? పాలు ఒంటికి మంచిది. ఒంటికి గుర్రానికి కాదు, నాకేదైనా మంచిది ఉంటే.
వాడిని చూస్తే నాకు డౌట్ వస్తుందండి. వాడు సరిగ్గా చదువుకుంటున్నాడు లేదు యాక్టింగ్ చేస్తున్నాడు. వాడు యాక్టింగ్ చేయడమా? చూడు వాడితో నేను ఎలాగ ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పించండి. నరేష్, నేను రామారావుకి 5,000 అప్పించాను. 2 నెలలు అవుతుంది. వాడు ఇంకా తిరిగి ఇవ్వలేదు. మొత్తం వడ్డీ ఎంత అవుతుంది? ఇప్పుడు చెప్పకపోతే తన్నేలాగున్నారు. సిగ్గుందా? ఏమైంది? అసలు పీకల్లో అప్పులుంటే నువ్వు ఆ రామారావు గారికి అప్పిస్తావా? 5,000 బొక్కేనని వల్ల 5,000 కాదు, మొత్తం 2 లక్షల బొక్క. దేనికి? నేను చదివిస్తున్నాను కదా, ఆన్సర్ తెలియకుండా నువ్వు నాటకాలు ఆడతావురా నువ్వు. కూర్చో, సెంటర్ లో కూర్చో. అబ్బా దోమ. లక్ష్మి, ఎక్కడా దోమ? ఈ మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చి నా కొడుకును చదువుకోనివ్వకుండా చేస్తావా? అరే తమ్ముడు, మ్యాచ్ స్టార్ట్ అయింది, మొబైల్ చూద్దాంరా. గుడ్ షాట్, గుడ్ షాట్. డిస్టర్బెన్స్ ఉంది. అల్లుడు గారు, ఇక్కడ నా కొడుకు చదువుతుంటే మీరు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తారా? మరి ఏం చేయమంటావు? ఇంట్లో కేబుల్ పెట్టిమన్నా నీకు. కేబుల్ పెట్టించడానికి డబ్బులు లేవురా బాబు. వాళ్ళంటూ ఎంతసేపు చూసుకుంటారు ఫోన్ లో. సరే బాధపడకండి, నేను కేబుల్ రీఛార్జ్ చేస్తాను, మీరు టీవీలోనే చూడండి. ఏమండి మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేస్తారు? ఎమ్మంటే మెద్ద తరగతే కాదు, మేనేజ్ కూడా ఎలాగోలా చెయ్యాలి. దా చెప్తాను. మా నాన్న రీఛార్జ్ చేసుంటాడు, వెంటనే ఆన్ చేద్దాం. పుచ్చుకో. పాలవాడికి, పేపర్ వాడికి, రెంట్కి, కరెంట్కి, మందులకి, పండుగ. టీవీలో కూడా ఇదే వస్తుంది. మంచి మ్యూజిక్ పెడతా. పుచ్చుకో. రెంట్కి, కరెంట్కి, మరి పాలవాడురో, మరి పేపర్ వాడురో. మంచి న్యూస్ ఛానల్ ఏదైనా పెడతారు. పుచ్చుకో. వర్షాల కారణంగా పాలవాడు, పేపర్ వాడు, రెంటు కరెంటు కట్టలేక ఆరోగ్య సూత్రాలు అయితే బెటర్. ఉదయాన్నే పాలవాడు, పేపర్ వాడు. టీవీలో నుండి వచ్చా. మీ కోరికలు తీర్చడానికి నేనే టీవీలోకి వెళ్ళి అన్ని అయ్యాను రా. సిగ్గులేదు నీకు? కావాలంటే ఇల్లు అమ్మి తప్పొచ్చు కదా. ఇల్లు అమ్మేసి ఆల్రెడీ 3 నెలలు అవుతుందిరా. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇల్లు అమ్మేవు, డైరెక్ట్ కోర్టులోనే కలుద్దాం. అది కాదురా. లక్ష్మి, ఏమండి కోట లక్ష్మి. మా తాతయ్య తెలియకుండా ఇల్లు అమ్మేస్తాడు వాడు. ఏమయ్యా, కొడుకుకి తండ్రికి తెలియకుండా ఇల్లు ఎందుకు అమ్మేసావు? ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను సార్. ఏంటయ్యా తప్పు చేసింది కాక న్యాయం అంటావు? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మొదటి తప్పు చేశాను సార్. ఒక్క నిమిషం పడుకోండి. పెళ్లి చేసుకుని 2వ తప్పు చేశాను. అధిక సంతానం కానీ క్షమించరాని తప్పు చేశాను సార్. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి ఒక్కగాను ఒక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని ఆడిని మాత్రమే చదివించి ఆడపిల్లల్ని చదివించకుండా ఆడపిల్లలకి అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను సార్. నా కొడుకు తండ్రి కష్టాలు నాయిగా భావించాను కాబట్టి, ఆ కష్టాలు నాయి అనుకున్నాను కాబట్టి ఆ ఇల్లును కూడా అమ్మేశాను సార్. అందులో 1 రూపాయి కూడా నేను వాడుకోలేదు సార్. ఒక్క 5,000 పెట్టి మాత్రం రిక్షా కొనుక్కున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా ఇల్లు కూడా అమ్ముకోకూడదనే బాధతో సార్. చూసారా మేడం, మధ్య తరగతోడు కుటుంబంలో అయినోళ్ళు కానోళ్ళు, కానోళ్ళు అయినోళ్ళు, అయినోళ్ళు కానోళ్ళకి వెళ్ళిపోయారు, కానోడు ఒక్కడే అయినోళ్ళ ఉన్నాడు. మీరు గ్రేట్ సార్, మీరు గ్రేట్. ఈ మధ్య తరగతి కష్టాలు ఈడే కాదు, ఆ దేవుడు కూడా వెళ్ళాడు. నేను వస్తాను. కృష్ణ భగవాన్ సార్ బాగుంది. మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఒక చాప్లిన్ స్టైల్లో చెప్పడం అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ నోకరాజు. ఇంద్రజ మ్యామ్, ఒక కంప్లీట్ స్కిట్ అనిపించింది నాకైతే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఫన్ క్రియేట్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళు కష్టపడ్డారు. వెరీ నైస్, కాన్సెప్ట్ ఇస్ నైస్, అది ప్రెసెంట్ చేసిన విధం ఇంకా బాగుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.